ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? అట్ ప్రెజెంట్ మీ పర్సన్ మీ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇదొచ్చేసి టైమ్‌లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెసొనేట్ అవుతుంది. సో, మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ అట్లీస్ట్ 3 టైమ్స్ ఆర్ 5 టైమ్స్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్‌గా రెసొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి మీకు మ్యాచ్ అయిన పాయింట్స్ తీసుకోండి. మీకు మ్యాచ్ అవ్వకపోతే మీకు సంబంధించిన మెసేజ్ కాదు అని చెప్పేసి తప్పకుండా స్కిప్ చేసేయొచ్చు. సో, ఫోర్స్‌ఫుల్‌గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్‌లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్స్‌కి అకార్డింగ్‌గా మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ చార్జబుల్ అండి. ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. సో, మీ జాబ్ కోసం కావచ్చు, కెరియర్ కోసం కావచ్చు, రిలేషన్‌షిప్ కోసం కావచ్చు, అసలు ఆ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉందా? లేదా? ఆ పర్సన్ నన్ను చూస్తున్నారు కానీ ప్రేమ ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు. అసలు చేస్తారా? లేదా? అసలు ఏం ఆలోచిస్తున్నారు ఆ పర్సన్ నా గురించి? అండ్ ఫర్దర్‌గా మా రిలేషన్ ఎలా ఉంటుంది? సో, ఇట్లా మీకు మీ పర్సన్‌కి మధ్య థర్డ్ పార్టీ ఉంటే థర్డ్ పార్టీ సిట్యుయేషన్ గురించి కానీ, జాబ్, కెరియర్, ఫ్యూచర్ గైడెన్స్ మీకు దేని రిలేటెడ్‌గా పర్సనల్‌గా రీడింగ్ తీసుకోవాలనిపించినా సరే వాట్సాప్‌కి అయితే మ్యారేజ్ కోసం కానీ, దేని రిలేటెడ్‌గా మీకు రీడింగ్ కావాలన్నా వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్‌గా కాల్స్ చేయకండి ప్లీజ్. సో, ఇంకా మనం రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. పాజిటివ్ ఎనర్జీతో పాటు యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. కార్డ్స్ షఫుల్ చేసేంతసేపు పర్సన్ నేమ్ అయితే తలుచుకోండి. అండ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ హైప్ కూడా చేయండి. మీకు ఎంతవరకు రీడింగ్ రెసొనేట్ అయింది అనేది నా కింద కామెంట్ సెక్షన్‌లో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఓకే. పర్సన్ నేమ్ తలుచుకోండి. యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. మీ పార్ట్నర్ నేమ్ తలుచుకుంటూ ఉండండి. మేబీ ఈ పర్సన్ మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అవ్వచ్చు. మీరు ఇష్టపడే పర్సన్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ మీ క్రష్ అవ్వచ్చు. ఎవరైనా అవ్వచ్చు. ఎవరో ఒక పర్సన్ నేమ్ తీసుకొని రీడింగ్ అయితే చూడండి. యూనివర్స్, ఏంజెల్స్, గ్రాటిట్యూడ్ అట్ ప్రెజెంట్ మా వ్యూయర్స్ పర్సన్స్ ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూయర్స్ కోసం? వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? మా వ్యూయర్స్ పర్సన్స్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూయర్స్ కోసం? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. Five of Wands, Sun, Temperance, Three of Swords, Moon, Queen of Cups, Nine of Pentacles, Six of Cups, Tower, Seven of Cups, Eight of Cups, Death, Wheel of Fortune,
కింగ్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా 5 ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తుందండి. ఎందుకంటే ఇక్కడ కూడా ఇది 5 ఆఫ్ వ్యాండ్స్ అండ్ ఇది కూడా 5 ఆఫ్ స్వర్డ్స్. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటంటే చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నాడండి. ఎందుకు వాళ్ళంతా ఓవర్ థింక్ చేస్తున్నారు, ఎందుకు వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తున్నారు, ఎందుకు వాళ్ళ మైండ్ వాళ్ళ కంట్రోల్లో ఉండట్లేదు, అది వాళ్ళకే అర్థం కావట్లేదు. నాకు తెలిసి మీ పర్సన్ విషయంలో సమ్‌హౌ పర్సన్స్ ఎవరో కానీ మీ పర్సన్ మైండ్ బాగా పొల్యూట్ చేస్తున్నారు. అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, థర్డ్ పార్టీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో ఎక్స్టర్నల్ సోర్సెస్ ఎవరో ఉన్నారు. మీ విషయంలో మీ పర్సన్‌కి నెగెటివ్‌గా చెప్పేవాళ్ళు ఉన్నారు. సో ఎంత ఆ నెగటివిటీ అనేది మీ పర్సన్ మైండ్ నుంచి తీసేయాలి అన్నా కూడా మీ పర్సన్ తన మైండ్ నుంచి తీసేయలేకపోతున్నారు. ఓవర్ థింక్ చేస్తున్నారు. సో ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేస్తున్నా ఈ థాట్సే మీ పర్సన్‌ని డిస్టర్బ్ చేస్తున్నాయి. సో ఎందుకు వాళ్ళు అలా చెప్పారు? ఏం పనుందని చెప్పారు? అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేసి వీళ్ళు ఇలాంటి మాటలన్నీ నాకు చెప్తున్నారు? నేను ప్రశాంతంగా ఉండడం వీళ్ళకి ఇష్టం లేదా? లేదంటే ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? నా నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేసి ఇవన్నీ చెప్తున్నారు? నా మైండ్ ఎందుకు ఇంత డిస్టర్బ్ చేస్తున్నారు? నా మైండ్ ఎందుకు ఇంత స్ట్రెస్ అయ్యేలాగా చేస్తున్నారు? మీ పర్సన్ ఫైటనింగ్ ఎనర్జీలో కనిపిస్తున్నారు. అంటే సో వాళ్ళతో వాళ్ళే యుద్ధం చేస్తున్నారు. 4 ఆఫ్ పెంటికల్స్. నాకు తెలిసి ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ కానీ, మీరు ఈ పర్సన్‌ని బ్లాక్ చేయడం గానీ, సో మీ ఇద్దరి మధ్య ఏదో కంట్రోల్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి. ఆ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు. సో బ్లాక్ సిచ్యువేషన్ నుంచి అన్‌బ్లాక్ చెయ్యాలా లేదా? మీకు సారీ చెప్పాలా వద్దా? అనేది కూడా ఈ పర్సన్ చాలా డిస్టర్బ్ అవుతున్నారు. మేబీ ఈ పర్సన్ మీ విషయంలో చాలా పొసెసివ్‌గా అయితే ఫీల్ అవుతున్నారు. సో తనకి మాత్రమే సొంతం. ఏది షేర్ చేసుకున్నా మీరు తనతో మాత్రమే షేర్ చేసుకోవాలి. ఇంకెవరితో షేర్ చేసుకుంటే కూడా అది నచ్చదు వాళ్ళకి. అది వాళ్ళు చూడలేరు ఆర్ ఎల్స్ తీసుకోలేరు. ఈవెన్ మీరు ఫ్రెండ్స్‌కి చెప్పినా, లేకపోతే ఫ్యామిలీకి చెప్పినా కూడా వాళ్ళకి నచ్చదు. సో ఏదైనా సరే ఫస్ట్ మీరు తనతోనే షేర్ చేసుకోవాలి. తనకి మాత్రమే చెప్పాలి. తనతో మాత్రమే ఉండాలి. లేదంటే ఇంక వద్దు అనేది వాళ్ళ వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ అనమాట. 10 ఆఫ్ పెంటికల్స్. నాకు తెలిసి ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడా? లేకపోతే మీరు ఆల్రెడీ మ్యారీడా? లేదు అంటే ఈ పర్సన్ మీతో కలిసి యూనియన్ అవ్వాలి అని చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అవుతున్నారండి. మీతో ఒక్కటవ్వాలి అని చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అవుతున్నారు. మేబీ మీ ఇద్దరి మధ్య క్యాస్ట్ డిఫరెన్స్ కానీ, కల్చర్ డిఫరెన్స్ కానీ, ఏజ్ గ్యాప్ కానీ, సొసైటీ మ్యాటర్స్ కానీ ఇవన్నీ ఉండుంటాయి. దానివల్ల ఏంటంటే ఆ పర్సన్ తన ఫీలింగ్స్ మీకు ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు. కానీ మేబీ ఈ పర్సన్ చాలా ప్రాక్టికల్ మైండెడ్ అండ్ చాలా ప్రాక్టికల్ మైండ్ సెట్ ఉన్న పర్సన్. ఇక్కడ 4 ఆఫ్ పెంటికల్స్ ప్రాక్టికాలిటీ చూపిస్తుంది. అండ్ 10 ఆఫ్ పెంటికల్స్ కూడా ప్రాక్టికల్ ఎనర్జీ చూపిస్తుంది. ప్రాక్టికల్ ఎనర్జీ కనిపిస్తుంది. మేబీ ఫ్యామిలీ మీ ఇద్దరి మధ్య దూరం క్రియేట్ చేసి ఉండొచ్చు. మీ మ్యారేజ్‌కి యాక్సెప్ట్ చేయకుండా ఫ్యామిలీ మీ ఇద్దరిని దూరం చేసి ఉండొచ్చు. ఈ క్యాస్ట్ డిఫరెన్స్, కల్చర్ డిఫరెన్స్ ఆర్ ఎల్స్ ఏజ్ గ్యాప్ చూపించి ఫ్యామిలీ మీ ఇద్దరి మధ్య గ్యాప్ క్రియేట్ చేసి ఉండొచ్చు. ఆర్ ఎల్స్ సొసైటీ మేబీ మీ ఇద్దరి మధ్య గ్యాప్ క్రియేట్ చేసి ఉండొచ్చు. లేదా ఇంకొకటి చెప్పాలి అంటే కొంతమంది సిచ్యువేషన్‌లో ఈ పర్సన్ వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి మీ ఇద్దరి మధ్య గ్యాప్ క్రియేట్ అయింది. ఇంకొక మ్యారీడ్ పర్సన్‌కి అట్రాక్ట్ అయ్యి మీ ఇద్దరి మధ్య గ్యాప్ క్రియేట్ అయింది. ఎప్పుడైతే ఈ పర్సన్ వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయ్యారో అప్పటి నుంచి ఈ పర్సన్ మీకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చారు.
అది ఈ ఎనర్జీ అయితే అందరి విషయంలో కాదు. బట్ చాలా తక్కువ మంది విషయంలో ఆ ఎనర్జీ రిఫ్లెక్ట్ అయింది. అది ఎవరి పర్సన్ ఎనర్జీనో నాకు తెలీదు. ఆ ఎనర్జీస్ అయితే కనిపిస్తుంది. 5 ఆఫ్ వ్యాన్స్ నాకు తెలిసి ఈ పర్సన్ చాలా డిస్టర్బెన్స్‌లో కనిపిస్తున్నారండి. ఈ రిలేషన్‌షిప్‌లో మీ ఇద్దరి మధ్య చాలా గొడవలయ్యాయి. చాలా ఫైట్ అయ్యాయి. మీ ఇద్దరూ ఒకరికొకరు గొడవ పడడం కానీ, మీ ఇద్దరు ఫ్యామిలీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి గొడవ పడడం గానీ, ఈవెన్ ఫ్యామిలీస్ కానీ, ఫ్రెండ్స్ కానీ, సో ఇంత గొడవలు జరిగిన తర్వాత మళ్ళీ మా ఇద్దరి మధ్య యూనియన్ అవుతుందా? మళ్ళీ మేము కలిసి హ్యాపీగా ఉండగలుగుతామా? అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఇంత వాళ్ళ లైఫ్ డిస్టర్బ్ చేశాను. ఇంత డిస్టర్బెన్సెస్ నా వల్లే తన లైఫ్‌లో క్రియేట్ అయినాయి. ఇంతగా ప్రాబ్లమ్స్ నా వల్లే తనకొచ్చాయి. ఇంతగా ప్రాబ్లమ్స్ ఆర్ ఎల్స్ ఇంతగా ఫైట్స్ మా ఇద్దరి మధ్య జరిగాయి కదా! అసలు మళ్ళీ మేము కలిసి హ్యాపీగా ఉంటామా? అండ్ మళ్ళీ నన్ను తను అలో చేస్తారా లేదా? మళ్ళీ నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా? మళ్ళీ తన లైఫ్‌లోకి నన్ను రానిస్తారా లేదా? అని మీ పర్సన్ ఎట్ ప్రెజెంట్ ఆలోచిస్తున్నారు. ఓవర్ థింక్ చేస్తున్నారు. 5 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ కూడా అదే రిప్రజెంట్ చేస్తుంది. అసలు ఈ రిలేషన్‌లో చేంజ్ వస్తుందా? రాదా? ఈ రిలేషన్ మారుతుందా? లేదా? ఈ గొడవలు మా ఇద్దరి మధ్య జరిగే గొడవలు ఎప్పుడైనా ఎండ్ అవుతాయా? లేదా? ఈ గొడవలు ఎండ్ అయ్యి మళ్ళీ మేమిద్దరం కలిసి హ్యాపీగా ఒకరితో ఒకరు మాట్లాడుకొని, కలిసి ట్రావెల్ చేసే రోజులు అండ్ హ్యాపీగా ఉండే డేస్ వస్తాయా? రాదా? అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. హ్యాపీనెస్ కోరుకుంటున్నారు. కానీ ఆ హ్యాపీనెస్ కోసం వాళ్ళేమీ ప్రయత్నం చేయట్లేదు. సన్ ఎనర్జీ. డెఫినెట్‌లీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి ఎంట్రీ అయితే ఇస్తారు. బికాజ్ సన్ అంటే పాజిటివ్ ఎనర్జీ. మళ్ళీ ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే పాజిటివ్ ఎనర్జీతో పాటు మీ లైఫ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలి. మీరు లేకుండా ఈ పర్సన్ హ్యాపీగా ఉండలేకపోతున్నారు. మిమ్మల్ని చూడకుండా కావచ్చు, మీతో మాట్లాడకుండా కావచ్చు, ఈ పర్సన్ హ్యాపీగా ఉండలేకపోతున్నారు కాబట్టి, మళ్ళీ ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే, మీరుంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కాబట్టి, మళ్ళీ మీ లైఫ్‌లోకి ఈ పర్సన్ రావాలి అన్న టైప్‌లో ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. అండ్ టెంపరెన్స్ ఎనర్జీ డెఫినెట్‌గా ఈ పర్సన్ చాలా జగల్ అవుతున్నారు అనేది ఎనర్జీ అయితే కనిపిస్తుంది. పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే, హీలింగ్ కావాలి. తనని అర్థం చేసుకునే వాళ్ళు కావాలి. తనని అర్థం చేసుకునే వాళ్ళెవరు? అది మీరే. డెఫినెట్‌లీ తను హీల్ అయ్యేది మీ దగ్గరే. హ్యాపీగా ఉండేది మీ దగ్గరే. సంతోషంగా ఉండేది మీ దగ్గరే. ఏది దాచుకోకుండా అన్నీ ఓపెన్ అప్ అయి చెప్పేది కూడా ఆ పర్సన్ మీతోనే. సో, కోపం కావచ్చు, బాధ కావచ్చు, పెయిన్ కావచ్చు, హ్యాపీనెస్ కావచ్చు, ఏదైనా సరే షేర్ చేసుకునేది ఓన్లీ మీ దగ్గర మాత్రమే. వాళ్ళకి ఆ కంఫర్ట్ కానీ, ఆ స్వతంత్రం గానీ ఉండేది మీ దగ్గర మాత్రమే అని ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అండ్ చాలా చాలా పెయిన్‌ఫుల్ ఎనర్జీలో కనిపిస్తున్నారండి. 3 ఆఫ్ స్వర్డ్స్. చూడండి. చాలా పెయిన్‌ఫుల్ ఎనర్జీలో కనిపిస్తున్నారు. హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో కనిపిస్తున్నారు ఈ పర్సన్. మీకోసం ఏడుస్తున్నారండి లిటరల్లీ ఈ పర్సన్. థర్డ్ పర్సన్ ఇంటర్ఫిరెన్స్ కానీ, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ కానీ మీ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్‌లో ఫర్ ష్యూర్‌గా ఉంది. 3 ఆఫ్ స్వర్డ్స్ కాబట్టి మేబీ థర్డ్ పార్టీతో కూడా మేబీ ఈ పర్సన్‌కి గొడవలవుతూ ఉండొచ్చు. మిమ్మల్ని చాలా బాధ పెట్టేలాగా మాట్లాడాను ఆర్ బాధ పెట్టేలాగా బిహేవ్ చేశాను అని ఇప్పుడు బాధపడుతున్నారు. తన ప్రేమని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారా? తను అది మీరు అర్థం చేసుకునేలాగా ఆ పర్సన్ చెప్పలేకపోతున్నారా? తన బాధ కానీ, తన పెయిన్ కానీ. బట్ ఈ పర్సన్ అయితే చాలా
ఎక్కడ మీ ఇద్దరి మధ్య గ్యాప్ వస్తుందని కావచ్చు. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్‌లో అయితే కనిపిస్తున్నారు. మేబీ మీరు మీ లైఫ్‌లో ఇంకెవరైనా పర్సన్ ఉన్నారా? మీరు ఈ పర్సన్‌ని బాధపడేలాగా, బాధ పెట్టేలాగా మాట్లాడారా? మరి ఆ పర్సన్ బాధకి రీజన్ ఏంటో తెలీదు. 3 ఆఫ్ స్వర్డ్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. ఎందుకు వాళ్ళంత బాధలో ఉన్నారు? 2 ఆఫ్ కప్స్. చూడండి. ఎందుకు వాళ్ళంత బాధలో ఉన్నారంటే మీ ఇద్దరికీ యూనియన్ జరగట్లేదు. ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఇంకెవరో థర్డ్ పర్సన్ ఎంట్రీ అయితే జరిగింది. మీ ఇద్దరి మధ్య యూనియన్ జరగట్లేదు. మీ ఇద్దరి మధ్య ఒకటవ్వట్లేదు. మేబీ తన ప్రయత్నం తను చేస్తున్నారేమో మీతో రీయూనియన్ అవ్వడానికి కావచ్చు, మీతో మాట్లాడడానికి కావచ్చు, తన ప్రయత్నం తను చేస్తున్నారేమో. బట్ అది సక్సెస్ఫుల్ అవ్వట్లేదు. దానికే ఈ పర్సన్ బాధపడుతున్నారు. అలాంటి ప్రయత్నం మా పర్సన్స్ ఎందుకు చేస్తారండి? మా పర్సన్స్ అసలు చెయ్యరు అని మీరు అనుకుంటే మేబీ ఇది మీకు సంబంధించిన రీడింగ్ కాకపోయి ఉండొచ్చు. మీ ఇద్దరి మధ్య యూనియన్ అవ్వట్లేదనే వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళ బాధకు రీజన్ కూడా నేను క్లారిఫై చేసి చెప్పాను. మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ రావట్లేదు. యూనియన్ అవ్వట్లేదు. మీ ఇద్దరి మధ్య హార్మోనీ కుదరట్లేదు. అది వాళ్ళ బాధకి రీజన్. ఏ లవ్ అయితే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ లవ్ అది వాళ్ళకి మీ నుంచి దొరకట్లేదు. లవ్ కోరుకునేది మేము కదండి, వాళ్ళు లవ్ కోరుకోవడం ఏంటి? మీరు విచిత్రంగా చెప్తున్నారు అంటే ఐ డోంట్ నో. ఇది జనరల్ రీడింగ్. జనరల్గా మాత్రమే తీసుకోండి. మీకు రెజొనేట్ అయితే తీసుకోండి, లేదంటే లేదు. బట్ వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళకు కూడా మనసు ఉంటుంది కదా మీకున్నట్టే. ఇది మనసున్న వాళ్ళ కోసం అండి. మనసు లేని మీ పర్సన్‌కి మనసు లేదు, అసలు వాళ్ళకి బాధే ఉండదు, బాధంతా మాకే ఉంటుంది, పెయిన్ అంతా మాకే ఉంటుందంటే ఇంక నేనేం చెప్పలేను. మరి మీరు మనుషులనా లవ్ చేసింది, లేకపోతే మనసే లేని వాళ్ళని చూస్ చేసుకొని వాళ్ళ నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయడం కూడా అది మిస్టేక్ మీదే అవుతుంది ఫర్ ష్యూర్‌గా. సో మీతో యూనియన్ అవ్వట్లేదని అండ్ మీ ఇద్దరి మధ్య హార్మోనీ ఉండట్లేదనే వాళ్ళ బాధ అండి. అండ్ మూన్ డెఫినెట్‌గా ఈ పర్సన్ డే అండ్ నైట్ ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. మీ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ చాలా డెప్త్‌గా ఉంది. ఆ పర్సన్ డీప్ డౌన్ చాలా ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. కానీ తన ఎమోషన్స్ మీ పర్సన్ ఎక్కడా కూడా బయట పెట్టట్లేదు. లోపల లోపలే ఈ పర్సన్ బాధపడుతున్నారు. లోపల లోపలే ఈ పర్సన్ సఫర్ అవుతున్నారు. ఈ రిలేషన్‌షిప్‌లో తను చాలా డీప్‌గా వెళ్ళిపోయారు. ఆ పర్సన్ పైకి ఈ రిలేషన్‌షిప్ వద్దు, మీరొద్దు, ఈ రిలేషన్‌షిప్ వద్దు అని బయటికి చెప్పుండొచ్చు కానీ ఎమోషన్స్ కదా! అంత ఈజీగా కంట్రోల్ చేసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. డీప్ డౌన్ ఈ పర్సన్ మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారే కానీ డీప్ డౌన్ వాళ్ళు కూడా ఈ రిలేషన్ కోసం చాలా సఫర్ అవుతున్నారు. మీకు మీ పర్సన్‌కి మధ్య సోల్‌మేట్ కనెక్షన్ కానీ, లేకపోతే ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కానీ మీ ఇద్దరి మధ్య ఫర్ ష్యూర్‌గా ఉంది. సో ఇక్కడ చూడండి, క్వీన్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్ సెల్ఫ్ లవ్‌లో కనిపిస్తున్నారు.
బయటికి చూడడానికి ఈ పర్సన్ సెల్ఫ్ లవ్‌లో కనిపిస్తున్నారు. తన గురించి మాత్రమే తను ఆలోచించుకోవాలి అనే టైప్‌లో ఈ పర్సన్ కనిపిస్తున్నారు. అండ్ మీకు మీ పర్సన్‌కి మధ్య హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అయితే ఉంది. అండ్ మీ ఇద్దరి మధ్య 3 లెవెల్‌లో మీ ఇద్దరు దూరంగా ఉన్నా సరే, లైక్ 5 లెవెల్‌లో మాత్రం మీ ఇద్దరి మధ్య ఎనర్జీ ఎక్స్‌చేంజ్ అనేది జరుగుతోంది. లవ్ ఎక్స్‌చేంజ్ అయితే జరుగుతుంది. వాళ్ళక్కడ బాధపడగానే మీరిక్కడ పెయిన్‌ఫుల్‌గా ఫీల్ అవ్వడం, మీరిక్కడ పెయిన్‌ఫుల్‌గా ఫీల్ అవ్వగానే అక్కడ వాళ్ళకి కూడా పెయిన్‌ఫుల్‌గా ఫీల్ అవ్వడం. సో, మీ ఇద్దరు రిలేషన్‌షిప్‌లో దూరంగా ఉండొచ్చు, సెపరేషన్‌లో ఉండొచ్చు కానీ, బట్ మీ ఎమోషన్స్ మాత్రం ఎక్స్‌చేంజ్ అనేది జరుగుతోంది. అది తెలియకుండానే ఆ పర్సన్ మిమ్మల్ని గుర్తు చేసుకున్నప్పుడు మీరు ఆ పర్సన్‌ని గుర్తు చేసుకోవడం. సో, ఇట్లా మీ ఇద్దరి మధ్య ఎమోషన్స్ అయితే ఎక్స్‌చేంజ్ అనేది జరుగుతోంది. మీ పర్సన్ మీ విషయంలో చాలా సెంటిమెంటల్‌గా, చాలా ఎమోషనల్‌గా అయితే ఫీల్ అవుతున్నారు. అండ్ మీరంటే చాలా అట్రాక్షన్‌గా కూడా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అండ్ మీతో కలిసి ఫ్యూచర్‌లో నడవాలి అనే కోరిక కూడా ఈ పర్సన్‌లో ఉంది. అండ్ 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ కూడా అదే రిప్రజెంట్ చేస్తుంది. మీకు మీ పర్సన్‌కి మధ్య పాస్ట్ లైఫ్ కనెక్షన్ గానీ, సోల్‌మేట్ కనెక్షన్ గానీ ఫర్ ష్యూర్‌గా ఉంది. అండ్ పాస్ట్‌లో మీ ఇద్దరు కలిసి ఎంత హ్యాపీగా ఉన్నారో, సో స్టిల్ మళ్ళీ అలాగే హ్యాపీగా ఉండాలని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్‌తో మీకు కొన్ని ఇయర్స్‌గా కనెక్షన్ ఉంది. కొన్ని ఇయర్స్‌గా ఈ పర్సన్‌తో మీకు పరిచయం ఉంది. మేబీ ఈ పర్సన్ మీ రిలేటివ్ కానీ, మీ స్కూల్ మేట్ కానీ, మీ కాలేజ్ మేట్ గానీ, మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కానీ అయ్యుండొచ్చు. మీ ఇద్దరి మధ్య సడన్ సర్ప్రైజ్‌గా ఈ పర్సన్ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఈ పర్సన్ మీతో యూనియన్ అవ్వాలని కోరుకుంటున్నారు. రీయూనియన్ ఎనర్జీ అయితే ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పర్సన్ మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య ఏదైతే సిట్యుయేషన్ బ్రేకప్ వరకు వెళ్ళిందో, అది మీ పర్సన్ ఆల్ ఆఫ్ సడన్ మీకు ఈ రిలేషన్‌షిప్‌లో చేంజ్ కోరుకుంటున్నారు. మళ్ళీ మీ ఇద్దరి మధ్య ప్యాచప్ అవ్వాలి. మళ్ళీ మీ ఇద్దరు ఒక్కటవ్వాలి అని మీ పర్సన్ కోరుకుంటున్నారు. 7 ఆఫ్ కప్స్ అది ఎలా చెయ్యాలి అని ఈ పర్సన్ ప్లాన్ చేస్తున్నారు. మీ పర్సన్ లైఫ్‌లో చాలా ఆప్షన్స్ కూడా ఉండొచ్చండి. లైక్ ఫ్యామిలీ ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు, రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉండొచ్చు, ఇంకెవరైనా పర్సన్‌తో లవబుల్‌గా ఇష్టం ఉన్నట్టుగా ఈ పర్సన్‌తో మాట్లాడొచ్చు. బట్ ఈ పర్సన్‌కి మాత్రం టాప్ ప్రయారిటీ అయితే మీరే. మీకిచ్చినంత ఇంపార్టెన్సు, మీకిచ్చిన వాల్యూ కావచ్చు, ఇంపార్టెన్స్ కావచ్చు, తన లైఫ్‌లో ఇంకెవ్వరికీ ఇవ్వరు ఈ పర్సన్. ఫర్ ష్యూర్‌గా ఎవరైతే మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయారో, వద్దు అనుకోని వెళ్ళిపోయారో, ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి తిరిగి వచ్చే ఛాన్స్ అయితే ఉంది, కనిపిస్తుంది. డెఫినెట్‌గా ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌లో చేంజ్ కోరుకుంటున్నారు. మార్పు కోరుకుంటున్నారు. ఆల్రెడీ మీ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోయి ఉండుండొచ్చు. బట్ ఈ రిలేషన్ మళ్ళీ రీబర్త్ చేయాలి. మళ్ళీ తిరిగి మీతో రిలేషన్ క్రియేట్ చేసుకోవాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ కాలమే మిమ్మల్ని మీ వ్యక్తిని కలుపుతుంది. టైమే మిమ్మల్ని మీ వ్యక్తిని కలుపుతుంది అని మీ పర్సన్ నమ్ముతున్నారు. డెఫినెట్‌గా ఈ పర్సన్ అయితే ఇంకొక ఛాన్స్ తీసుకుంటారు. మళ్ళీ మీ లైఫ్‌లోకి అయితే ఈ పర్సన్ వస్తారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కాబట్టి మళ్ళీ ఈ పర్సన్ ఛాన్స్ తీసుకుంటారు. మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలని అయితే అనుకుంటున్నారు. కింగ్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్‌కి మీరంటే చాలా 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 ప్రేమ ఉంది. మీతో లాంగ్ టర్మ్‌గా ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలని మీ పర్సన్ కోరుకుంటున్నారు. మీరంటే చాలా ప్రేమ ఉంది ఈ పర్సన్‌కి. మేబీ అది ఆ పర్సన్ మీతో ఎక్స్‌ప్రెస్ చేసి ఉండొచ్చు. ఆర్ ఎల్స్ చేయకపోయి ఉండొచ్చు. కానీ ఈ పర్సన్‌కి మీ విషయంలో అయితే చాలా ప్రేమ ఉన్నది అనేది మాత్రం నిజం. మీరంటే ఎమోషన్స్ ఉన్నది. మీరంటే ఇష్టం ఉన్నది అయితే అది నిజం. అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కాబట్టి ఈ పర్సన్ ఈ రిలేషన్ విషయంలో మేబీ కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు.
ఎట్ ప్రెజెంట్ మీరు తన విషయంలో అంత ఇంపార్టెన్స్ కానీ, అంత ప్రయారిటీ కానీ ఇవ్వట్లేదు. అండ్ మీరు తన విషయంలో ఇప్పటి వరకు చాలా లాయల్‌గా ఉన్నారు. అండ్ చాలా జెన్యూన్‌గా ఉన్నారు. ఈ రిలేషన్‌షిప్ ముందుకు వెళ్ళడానికి మీరు చాలా కష్టపడ్డారు. అండ్ చాలా హార్డ్ వర్క్ చేశారు అనేది కూడా ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ ఫీల్ అవుతున్నారు. ఇది ఇంత దూరం వచ్చింది అంటే దానికి రీజన్ మీరే అని కూడా వాళ్ళు నమ్ముతున్నారు. సో ఇదేనండి ఇవాళ రీడింగు. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్స్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.